హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు మీరంతా? ఈరోజు అయితే ఇంకొక యూజ్ఫుల్ వీడియో షేర్ చేస్తున్నానండి. హోమ్ మేడ్ షాంపూ అనమాట. మీకు తెలిసిన ఇంగ్రీడియంట్స్ అండి, కాకపోతే నవేడేస్ ఎవరు వాడుకోవట్లేదు దీన్ని. ఇన్స్టెంట్గా అయిపోయే షాంపూకి మాత్రమే ప్రిఫర్ చేస్తున్నారు. ఇందులో వాడేదైతే మూడే ఇంగ్రీడియంట్స్ అండి: కుక్కుడుకాయలు, ఇంకా షీకాయి, మెంతులు అన్నమాట. వీటితో వచ్చే రిజల్ట్స్ అయితే లాంగ్ లాస్టింగ్గా ఉంటాయండి. ఏదో మనకి వన్ డేలోనే హెయిర్ గ్రోత్ అయిపోతుంది అని అయితే చెప్పలేనండి. ఎందుకంటే ఇది గ్రాడ్యువల్గా వాడే కొద్దీ దీని రిజల్ట్స్ అన్నీ మనకు తెలుస్తాయి అన్నమాట. మనకి హెయిర్ గ్రో సంగతి పక్కన పెడితే ఉన్నది ఊడిపోకుండా ఉంటే చాలు కదా. సో ఇదైతే ఆ విధంగా యూజ్ అవుతుందండి. మీరు వాడే కొద్దీ దీని రిజల్ట్స్ ఏంటనేది మీరు చూస్తారనమాట. ఒకేసారి అయితే మీకు హెయిర్ గ్రోత్ ఏమి మనకి ఇంచుల కొద్దీ అయితే పెరిగిపోతుందని నేనైతే చెప్పనండి. వాడుతూ ఉంటే బాగుంటుందన్నమాట. ఉన్నదాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటే మనకి చాలు కదా. ఈ 3 ఇంగ్రీడియంట్స్తో ఈ షాంపూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇది మనకి కుక్కుడుకాయలు అనేది వేడి కదండి. సో దాన్ని కాంపెన్సేట్ చేయడానికి ఇక్కడ మెంతులు అనేవి యూజ్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే కుంకుడుకాయని ఇలాగ మనం గింజ అయితే తీసేసుకోవాలి, లోపలిది తీసేసి బయట ఉండే పీల్ మాత్రమే మనకి ఫోమ్ రావడానికి యూజ్ అవుతుందండి. సో ఇలా అయితే మనం సెపరేట్ చేసి పెట్టేసుకోవాలి ఒక దగ్గర. నెక్స్ట్ అయితే ఈ షీకాయి, మనం గింజ తీసేసిన కుంకుడుకాయలు, ఇంకా మెంతులు, ఈ 3 కూడా మిక్సీలో కొంచెం కోర్స్గా అయితే గ్రైండ్ చేశానండి. నేనైతే గ్రైండ్ చేశాను, కానీ గ్రైండ్ చేయకపోయినా పర్వాలేదండి. ఇలా నానబెట్టేసి నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ మరగబెట్టుకోవచ్చు. కానీ ఏంటంటే ఇక్కడ మిక్సీ చేశాను. మిక్సీ అయితే చేయకపోవడమే బెటర్ అండి. ఎందుకంటే ఇది చేసేటప్పుడు ఏంటంటే మనకి మిక్సీ అనేది ఎక్కువ ఓవర్ హీట్ ప్రొడ్యూస్ అయిపోతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే మనం ఎంతసేపు చేసినా కానీ పౌడర్లా అయితే అవ్వదండి. ఈ రకంగా కోర్స్గా మాత్రమే అవుతుంది. ఇంకా ఎక్కువగా చేద్దాం అనుకుంటే మిక్సీ అనేది డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో నేనైతే ఈ విధంగా కోర్స్గా అయ్యేటట్టే బ్లెండ్ చేసుకున్నాను మిక్సీలో. ఒక 2 స్పూన్స్ తీసుకొని 2 కప్స్ వాటర్ అయితే వేసాను. అందులో వేసేసి ఓవర్ నైట్ అంతా సోక్ చేసి పెట్టేయాలి. పెట్టేసి మనం మార్నింగ్ లేవగానే ఇలా బాయిల్ చేసుకోవాలన్నమాట స్టవ్ పైన. దీనివల్ల ఏంటంటే మనం స్నానంకి వెళ్ళే టైంకి చల్లారి ఉంటుందన్నమాట. సో మనం స్క్వీజ్ చేసుకొని ఇలా పిండుకొని తీసుకోవడానికి మన చేయి కాలకుండా ఉంటుందన్నమాట. ఇలా అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. దీనిలో ఉండే ఎక్స్ట్రాక్ట్ అంతా ఈజీగా వస్తుందండి ఇలా వేడి చేయడం వల్ల. మెత్తబడతాయి అన్నమాట ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఇలా మనం వాటర్ వేసుకుంటూ గట్టిగా స్క్వీజ్ చేసుకుంటూ మన దీనిలో ఉండే ఈ పల్పు ఎక్స్ట్రాక్ట్ అంతా మనం ఒక స్ట్రెయినర్లో వేసేసి వడకట్టుకోవడమే. మన నౌ డేస్ ఏంటంటే ఇలా ఇన్స్టెంట్గా అయిపోయే షాంపూస్కి ప్రిఫర్ చేస్తున్నామండి. ఈవెన్ నేను కూడా, మీరనే కాదు. దానివల్ల ఏంటంటే హెయిర్ ఫాల్, ఇంకా ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయన్నమాట. ఇవన్నీ రాకుండా ఉండాలంటే కొంచెం మనం ఓపిక్గా ఇలా అయితే చేసుకోవాలండి, వీక్లీ వన్స్ అయినా కూడా. ఇది మనకు షాంపూ లాగా వెంటనే ఫోమ్ రాదండి. హెయిర్లో ఉండే ఎసెన్షియల్ ఆయిల్స్ అయితే ఇది రిమూవ్ చెయ్యదు. మైల్డ్గా ఉంటుంది అన్నమాట దీని ఫోమ్ అనేది. సో షాంపూలా ఇన్స్టెంట్గా మనకి ఇలా ఒక రబ్ చేయగానే ఫోమ్ వచ్చేస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. కొంచెం ఓపిక్గా చేసుకోవాలన్నమాట. ఇలా మనం ఎన్నిసార్లు స్క్వీజ్ చేసినా కానీ దీని నుండి అయితే ఫోమ్ వస్తూనే ఉంటుందండి. ఇలా అయితే ఒక బౌల్లో కలెక్ట్ చేసి పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే మీ స్కాల్ప్కి పట్టించేసి అలా వదిలేయండి. ఒక 5 మినిట్స్ చాలండి. దీనివల్ల ఏంటంటే మన హెయిర్లో ఉండే డాండ్రఫ్, పేలు ఇలాంటివన్నీ పోతాయి అన్నమాట. ఇంకా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కదండి, కురుపులు ఇలాంటివి అవుతూ ఉంటాయి కదా తలలో, ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. ఇలా ఒక్క 5 మినిట్స్ చాలండి, మరీ ఎక్కువ ఉంచొద్దు. ఉంచేసి మీరు హెయిర్ వాష్ చేసేసుకోవడమే. ఈ మిగిలిపోయిన పిప్పిని కూడా మనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇంకా కొంచెం వాటర్ పోసేసి మీ దగ్గర పట్టీలు ఉంటాయి కదండి, సిల్వర్ యాంక్లెట్స్, ఇవి కూడా మనం కొత్త వాటిలో చేసుకోవచ్చు. నేనైతే ఇలా గోల్డ్ క్లీన్ చేశాను అనమాట దీనిలో వేసి. రోజువారీ మనం వేసుకోవడం వల్ల దీనికి సోప్ అది బాగా పట్టేస్తుంది కదండి. సో ఇది వేయడం వల్ల మనకి షైనీగా వస్తాయి అన్నమాట. మీరు బయట షాప్స్లో ఇలా షైనింగ్ కోసం ఇస్తే మీకు ఖచ్చితంగా మోసం జరుగుతుందండి. ఒక్కొక్క చోట మెరుగు పెడతాం అని చెప్పేసి
ఆ బంగారాన్ని అయితే ఆ యాసిడ్లో ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టేస్తున్నారనమాట. అందరూ కాదండి, కొందరు మాత్రం. సో మీరు ఇలా అయితే ఇంట్లోనే ఈ గోల్డ్ సిల్వర్ కూడా ఇంట్లో క్లీన్ చేసుకోవచ్చండి. నీట్గా వచ్చేస్తాయి అన్నమాట దీనివల్ల. ఇదండి ఈ కుంకుడుకాయతో అయితే మనకి మల్టీపర్పస్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి, ఒక్కటి కాదనమాట. మీకు ఇంకా ఈ పిప్పిలో ఇక ఫోమ్ ఉన్నట్టు అనిపిస్తే మరికొద్దిగా వాటర్ పోసి బాయిల్ చేసుకొని మీరు ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్గా కూడా యూజ్ చేయొచ్చు అనమాట దీన్ని. ఇలా చాలా రకాలుగా వాడుకోవచ్చండి కుంకుడుకాయలు మనం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదండి, మన పెద్దవాళ్ళు పెట్టిన ప్రొసీజర్స్ ఎప్పటికీ మనకి పర్ఫెక్ట్గానే ఉంటాయి. కాకపోతే మనం కొంచెం ఓపికతో చేసుకుంటే మనం రిజల్ట్ అనేది ఖచ్చితంగా చూస్తామండి. ఎప్పుడైనా గోల్డ్ ఐటమ్స్ క్లీన్ చేసేటప్పుడు స్లోగా చేసుకోవాలండి. దీనికి ఉండే పూసలు, బీడ్స్ ఇలాంటివి పోయే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే వాష్ చేసేటప్పుడు కూడా మన షింక్ ట్యాప్స్ కింద డైరెక్ట్గా పెట్టి చేయకూడదండి. ఏమైనా పీసెస్ అవి ఊడిపోయినా షింక్ హోల్స్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. అలా కాకుండా ఇలా ఒక బౌల్లో వాటర్ వేసి క్లీన్ చేసుకోవడం వల్ల ఏవైనా ఊడిపోయినా ఈ బౌల్లోనే ఉంటాయి. ఇది చిన్న టిప్ అన్నమాట. మీకు తెలిసిన టిప్పే కావచ్చు, తెలియని వాళ్ళకైతే షేర్ చేస్తున్నానండి. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు యూస్ఫుల్ అయినట్టు అనిపిస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. లేదు మీరు కూడా ఇలానే హెయిర్ వాష్కి లిక్విడ్ ప్రిపేర్ చేసుకుంటారా అనేది కూడా కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి అందరికీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్.